ప్రేమమయి రెండవ భాగం. ఒకటవ భాగంలో అపర్ణకు కాలేజీ ఫంక్షన్లో సుధాకర్ పరిచయం అవుతాడు. అతను జమీందారు, అందగాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఉద్యోగం చేయాలనుకున్న అపర్ణ భావాన్ని ఒప్పుకోకుండా తల్లిదండ్రులు ఆమెని సుధాకర్ రావుకిచ్చి పెళ్లి చేస్తారు. కథ కొనసాగుతుంది. తెలతెలవారబోయే సమయానికి మెలకు వచ్చింది అపర్ణకు. ఆమె హృదయంపై తల ఆంచి పడుకున్న సుధాకర్ రావు ఆమె కదలికకు తను కూడా లేచాడు. లేచి కూర్చుని అపర్ణని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. వెళ్ళబోతున్న అపర్ణ ఆగి భర్త కేసి చూసింది. అపర్ణ, నీకు నేను కొన్ని విషయాలు చెబుతాను, అన్నీ శ్రద్ధగా విని ఆ మాటలు దృష్టిలో పెట్టుకొని మెలిగితే నీ జీవితానికి ఏ చీకు చింత ఉండదు అన్నాడు ఉపోద్ఘాతంగా. అపర్ణ ఏమిటన్నట్లు చూసింది. ఇది జమీందారుల ఇల్లు. ఈ కుటుంబంలో ఉండే అన్నదమ్ములు ఏనాడు విడిపోము. ఏనాటికి ఈ ఇల్లు రెండుగా చీలబోదు. మా అన్నయ్య ఉన్నాడే, ఆయనే ఈ ఇంటికి యజమాని. నాకాయన దైవంతో సమానం. అందుకే ఆయన ఆజ్ఞ లేనిదే ఈ ఇంట్లో ఎవ్వరూ పిల్లికి కూడా బిచ్చం వెయ్యరాదు. ఆయనకు తెలియకుండా ఎవ్వరూ ఏ పని చేసినా ఆయన దండనకి గురి కావాల్సిందే. నువ్వేమీ పని పాటలు చేయనక్కర్లేదు. వంటకి వంట మనిషి ఉంది. పై పనులన్నింటికీ మనుషులున్నారు. కాలు కదపనవసరం లేదు. ఏది కావాలన్నా నీ సముఖానికే వస్తాయి. మీ తమ్ముడి కాలేజీ చదువు విషయం ఎక్కడా అనకు. మా అన్నయ్యకి ఇలాంటివి ఇష్టం ఉండవు. నేను నా స్వంత డబ్బులతో ఫీజులు అవి కడతాను. మీ వాళ్ళెవరన్నా వచ్చే ముందు ఏ రోజున ఏ టైంకి వచ్చేది రాయమను. ఉదయం 10 తర్వాత అన్నయ్య కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన తర్వాత రమ్మను. వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆయనకి కనబడకుండా ఉండటమే మంచిది. ఈ విషయాలు మాధవరావుకి కూడా చెప్పు. మా అన్నయ్యను ఎదిరించే పద్ధతులు కానీ పనులు కానీ ఈ ఇంట్లో జరగడానికి వీల్లేదు. ఆయన చాలా ఉత్తముడు కనుక ఆయన ఆస్తిపాస్తులకు తగిన డబ్బున్న పిల్లని కాకపోయినా నిన్ను చేసుకుంటానంటే సరే అన్నాడు. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా ఆయన్ని ఎలా మెచ్చుకున్నారో విన్నావుగా. అంత మంచివాడికి అణిగి వ్యవహరించడమే మన కర్తవ్యం అంటూ ఆపాడు. అవన్నీ వినేసరికి కోపం నసాళానికి అంటిపోయింది. తమాయించుకుంది అపర్ణ. పేదపిల్ల అంటూ 10 సార్లు అనకపోతే తమ సంబంధం కోసం రావడం దేనికి? తాము పేదవారని తెలియదా? సామాన్య కుటుంబం అని తను ఇదివరకే చెప్పింది కానీ పెద్ద ధనవంతులమని పోజుకొట్టలేదే. 1,00,000 రూపాయలు తెచ్చే పిల్లనే చేసుకోవచ్చు కదా తమ అంతస్తుకు తగినట్టుగా. తొలి రోజునే భర్తతో తగుపట్టం దేనికని అన్నింటికీ సరేనన్నట్టు తల ఊపింది. చివరికి ఎలాంటి సంసారంలో పడ్డానో అని అనుకుంది దిగులుగా. రాజా ప్రభాకర్ రావుడే ఈ ఇంటి అధికారం. ఆయన తినమంటే తినాలి, వద్దంటే మానేసే పరాధీనుడు తన భర్తగారు. ఇంతోటి ధైర్యస్తునికి స్వంతానికి డబ్బు కూడా ఉందా అనుకుంది ఆశ్చర్యంగా. మీరు పొలాలే కదూ చూస్తుంది? అవును, వదిన చెప్పినట్టుంది. నేను అగ్రికల్చర్లో ఎంఎస్సి పాస్ అయ్యాను. పంట రాబడి కూడా అన్నయ్యకే ఇస్తాను. కానీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గడం కోసం ఫ్యాక్టరీలోనూ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్లోనూ నాకు నెలకి 1,500 అలవెన్స్ అని వేసి నాకు ఇస్తూ ఉంటాడు ఖర్చు పెట్టుకోమని. నాకు పెద్ద ఖర్చులేముంటాయి చెప్పు. అందుకని చాలా వరకు బ్యాంకులోనే వేసుకుంటాను. అమాయకంగా చెప్తున్న భర్తను చూసి చాలా జాలిపడింది అపర్ణ. ఏ ట్యాక్సుల కోసమైనా కానీ తన భర్తకి నెలకి వాడుకోమని 1,500 ఇస్తున్నందుకు ప్రభాకర్ రావుని మనసులోనే అభినందించింది అపర్ణ. ఇక విడతానంటూ మెల్లగా భర్తను విడిపించుకుని గదిలోంచి బయటకు వచ్చింది. అప్పటికింకా ఎవ్వరూ లేవనే లేదు. మధ్య హాల్లో చాలామంది బంధువులు నిద్రపోతున్నారు. పిల్లలు లేచి ఏడుస్తుంటే నిద్రాభంగమైనందుకు గదమాయించి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు తల్లులు. పని మనిషి రంగమ్మ మటుకు పాచి పనులు చేస్తోంది. అపర్ణను చూడగానే చీపురక్కడ పడేసి పరుగున ఆమె దగ్గరికి వచ్చింది. మా అక్కయ్య గారు ఇంకా లేవలేదా అని అడిగింది అపర్ణ. ఆ అమ్మ 9 గంటలకు కానీ లేవదు జవాబిచ్చింది రంగమ్మ. మా అమ్మ నాన్న ఎక్కడ పడుకున్నారో తెలుసా? తోటలో బంగాళాలోనే పడుకున్నారమ్మా. సరే, నేను స్నానం చేసొస్తాను. ఇప్పుడే నీళ్లకి బాయిలర్ అంటించాం. వేడి నీళ్లు తెస్తానుండండి అంటూ రంగమ్మ వెళ్ళింది. అపర్ణ తన బట్టల కోసం గదిలోకి వెళ్ళింది. ఈలోగా వేడి నీళ్లు తొలిపి బాత్రూంలో పెట్టి వచ్చింది రంగమ్మ. అపర్ణ స్నానానికి పోబోతుంటే తోటలో బంగాళ నుంచి వచ్చింది హేమాంబ. మాధవరావు కూడా ఆమెతో వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది అపర్ణకి.
ఏమైంది అప్పుర్ణ? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కంగారుగా. నేనేదో సుఖపడతానని మీరు ఈ పెళ్లి చేశారు కానీ మన బోటి వాళ్ళకి ఆశించదగ్గ సంబంధం కాదమ్మా ఇది. ఈ మాట నువ్వెప్పుడు అంటూ ఉన్నదే, ఇందులో కొత్తేముంది? తేలిగ్గా తీసేసింది హేమాంబ కూతురు మాటల్ని. అది గమనించి ఏదో చెప్పబోయి కూడా తన మాటల్ని తుంచేసి తల్లిని చూశాక మళ్ళీ మాట్లాడాలనిపించలేదు అపర్ణకి. ఇంతలో బిలబిలమంటూ వంట బ్రాహ్మణులు స్నానాలు ముగించుకొని వంటగదిలో పలహారాలు తయారు చేయడానికి వెళ్ళిపోయారు. లోపల ఉప్మా తిరగమోత ఘుమఘుమలాడుతోంది. అపర్ణ స్నానాధికాలు ముగించి టాయిలెట్ అయి యువతలకొచ్చేసరికి ఓ వంట బ్రాహ్మడు పెళ్లి కూతుర్ని ఆమె తల్లిని చూసి, రండమ్మా పలహారం చెద్దురుగాని అంటూ ఆహ్వానించాడు. నేను ఆయన లేచాక తింటాను, ముందు వీళ్ళకి పెట్టండి అంటూ తల్లిని తమ్ముడిని చూపించింది. ఇద్దరికి ఉప్మా ప్లేట్ అందించి మంచినీళ్ళ గ్లాసులు తెచ్చిపెట్టాడు మరో బ్రాహ్మడు. టిఫిన్ ముగించి కాఫీలు తాగుతుండగా రాజా ప్రభాకర్రావు మేడ మీద నుంచి కిందికి దిగొస్తూ భోజనశాలలో కాఫీలు సేవిస్తున్న మరదలి తల్లిని తమ్ముడిని చూసి ముఖం చిట్లించి దొడ్లోకి వెళ్ళాడు. మీ బావగారక్క అన్నాడు మాధవరావు బెరుగ్గా. పర్వాలేదులే, మరేం భయపడకు అని తమ్ముడికి ధైర్యం చెప్పి బ్రాహ్మడితో, విడిదిలో మా నాన్నగారున్నారు, ఆయనకి కాఫీ పలహారం ఇచ్చిరండి అంది అపర్ణ. ఉప్మా కాఫీ తీసుకుని ఒక వంటాయన వెళ్తుంటే రాజా ప్రభాకర్రావు చూసి, ఏమయ్యా, ఏమిటి పట్టుకుపోతున్నావు అని అడిగాడు. చిత్తం, వియ్యంకుడు గారికి కాఫీ పలహారం అన్నాడు వినయంగా వంటాయన. ప్రభాకర్రావు మాట విని చటుక్కుని యువతలకొచ్చింది అపర్ణ. ఆమెను చూసి ఏదో అనబోయిన పెదబాబు గారు సరే వెళ్ళు అంటూ అవతలికి వెళ్ళిపోయాడు. తనని గనుక చూసి ఉండకపోతే ఏదో వికటంగా అని ఉండేవాడే బావగారు అని అనుకుంది అపర్ణ. కాసేపుండి హేమాంబ మాధవరావు విడిదింటికి వెళ్ళారు. 10 గంటలకి డ్రైవర్ కారు తీసుకొచ్చి, బాబుగారు వెడదామా అని అడిగాడు. శరభయ్య, హేమాంబ, మాధవరావులు తెల్లబోయారు. అక్కయ్య ఈ సంబంధానికి ఎందుకు భయపడిందో అప్పుడు అర్థమైంది మాధవరావుకి. వాళ్ల హోదాకి పేదవాళ్లమైన మనం ఇక్కడ బైఠాయించడం, ఆ బంధువులంతా మనని చూసి ఈ పల్లెటూరి బైతులు ఎక్కడి నుంచి తారసపడ్డారని ఆశ్చర్యపోవడం పెదబాబు గారికి ఇష్టం లేదు. సరే పోదాం రండి అన్నాడు మాధవరావు వచ్చే కోపాన్ని దిగమింగుతూ. చిన్నవాడైన కొడుకుకు ఉన్న జ్ఞానం తనకి లేనందుకు మనసులోనే సిగ్గుపడ్డాడు శరభయ్య. భోజనమన్నా చేయకుండా ఎలా పెడతాంరా అని అడిగింది హేమాంబ అమాయకంగా. తల్లి మాటలకి ఒళ్ళు మండింది మాధవరావుకి. ఇంటి దగ్గర వండుకోవచ్చులేమ్మా, ఎంతసేపు పెడతాం కారులో అన్నాడు చిరాగ్గా. హేమాంబ మళ్ళీ మాట్లాడలేదు. ఇదిగో ఇవి కారులో పెట్టు అంటూ పెట్టెలు ఇవతల పెట్టాడు మాధవరావు. డ్రైవర్ ఆ పెట్టెలన్నీ డిక్కీలో సర్దేశాడు. ముగ్గురు కారెక్కారు. కారు మేఘాలయ బిల్డింగ్స్ ముందు ఆగింది. కారు తోటవైపు వెళ్లడం తిరిగి రావడం అపర్ణ చూస్తూనే ఉంది కనుక మేడ మీద ఉన్నది కాస్త గబగబా కిందికి దిగొచ్చింది. డ్రైవర్ గారు, మేం వెడుతున్నామని అక్కయ్యతో చెప్పండి అన్నాడు మాధవరావు. అపర్ణ గబగబా కారు దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు చూసి, భోజనం చేయకుండా వెళ్తున్నారేం అని అడిగింది. మేము ఉండటం మీ బావగారికి ఇష్టం లేదక్క, కారు పంపారు, అందుకే వెళ్ళిపోతున్నాం అన్నాడు మాధవరావు. ఇంటికి వెళ్ళాక ఎంతసేపు వండుతుంది అమ్మ? మీ అమ్మ చాలా త్వరగానే వంట చేస్తుంది అన్నాడు శరభయ్య కొడుకు మాటలకి వంతపాడినట్లు. అపర్ణ ఏదో అనేలోగా అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కొని హాల్లోకి వస్తున్న చంద్రావతమ్మ వాళ్ళని చూసి, అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళండి అంది. ఇంకా బాగుండదన్నట్లు ముగ్గురు కారు దిగారు. ముగ్గురు కారు దిగి లోపలికి వస్తుంటే రాజా సుధాకర్రావు చూసి, గదిలోకి రండి మామయ్య అంటూ ఆహ్వానించాడు. చంద్రావతమ్మ హేమాంబకు చీర, జాకెట్ గుడ్డ, పళ్ళు, బొట్టు పెట్టి ఇచ్చింది. సుధాకర్రావు జరి అంచు ఉన్న నేత పంచల చాపు మామగారికి అందించి నమస్కరించాడు. అవన్నీ నిశ్శబ్దంగా చూస్తోంది అపర్ణ. మాధవరావు, వారం రోజుల్లో కాలేజీలు తెరుస్తారు కదా, ముందు నువ్వు ఏదో ఒక కాలేజీలో సీటు సంపాదించి ఫీజులవి కట్టేసి చేరిపో. నీ డివిజను, నీ క్లాసు అన్నీ రాసి పంపు. ఆ తర్వాత నేనొచ్చి కలుస్తాను అంటూ 300 రూపాయల నోట్లు మాధవరావు చేతిలో పెట్టాడు. సరేనన్నట్టు తల ఊపాడు మాధవరావు. భోజనం చేసి వెళ్ళమ్మా అంది అపర్ణ మరోసారి. వద్దులేమ్మా, అక్కడ పనులు చాలా ఉన్నాయి అంటూ శరభయ్య వచ్చి కారులో కూర్చున్నాడు. ఆ వెనకే హేమాంబ, మాధవరావు వచ్చి కూర్చున్నాక కారు స్టార్ట్ అయింది. బరువైన మనసుతో అపర్ణ కారు కనుమరుగయ్యేదాకా చూసి లోపలికి వెళ్ళిపోయింది. పాలేరు మీద రంకెలు వేస్తున్నాడు ప్రభాకర్రావు. పెరట్లో అతను పెట్టే కేకలు వీధిలోకి స్పష్టంగా వినిపిస్తుంటే అపర్ణ గుండె జల్లుమంది. అంతస్తులు, పేదవాళ్లకి ధనవంతులకి మధ్య అడ్డుగోడలు, భిన్న స్వరాలు, అపశృతులు వినిపించే ఈ భవనంలో తనిక జీవితాంతము గడపాలి. అందులో ఏమాత్రపు స్వతంత్రం లేని పరాధీనత్వపు బ్రతుకుతో
ఈ భయంకర సత్యం పెళ్ళైన 24 గంటల్లోనే గుర్తించిన అపర్ణ కళ్ళల్లో నుంచి 2 కన్నీటి బిందువులు రాలాయి. నిరంతరం చిరునవ్వుల దొంతరలతో ఉత్సాహంగా కనిపించే ఆమె వదనం విషాద మేఘాచ్చితమైంది. ఇంతలో చటుకున భర్త గుర్తొచ్చాడు. అతనికి కాఫీలు అందాయో లేదోనన్న విషయం గుర్తొచ్చి గబగబా భర్త గదికేసి నడిచింది. సుధాకర్రావు పేపర్ చదువుకుంటూ కనిపించాడు. కాఫీ తాగారా అని అడిగింది అపర్ణ. ఏది దేవిగారు తెస్తే కదూ. ఆ మాట వింటూ గబగబా వంటగదికేసి నడిచింది. ఆయన లేచారు. కాఫీ టిఫిన్ ట్రేలో పెట్టి ఇలా ఇవ్వండి అని అడిగింది అపర్ణ. మీరు గదిలోకి వెళ్ళిపోండమ్మా, మేము తీసుకొస్తాం అన్నాడు వినయంగా వంటాయన. పర్వాలేదు, ఇటు ఇవ్వండి అన్నది అపర్ణ. ఇంకా ఆమె మాట తీసేయలేక ట్రేలో ఆమెకి భర్తకి పెట్టి ఇచ్చాడు. అవి తీసుకుని అపర్ణ భర్త గదిలోకి వెడుతుంటే బంధువులు చంద్రావతమ్మ విడ్డూరంగా చూడసాగారు. వాళ్లేనా? పైనుంచి రాజా ప్రభాకర్రావు కూడా చూశాడు. ఏముంది, పేదవాళ్లకు చాకిరీ చేసుకు బతకడమే అలవాటు. లక్షల్లో మునిగితేలే ఇంట్లో పడినా సుఖపడలేరు, అనుభవించలేరు అనుకున్నాడు వ్యంగ్యంగా. ఆ మాటే చంద్రావతమ్మ దగ్గర అన్నాడు కూడా. ఆ మాట నిజమే అనుకుంది చంద్రావతమ్మ. భార్యామణికి సరాసరి కాఫీ టిఫిన్ల ట్రేతో ప్రవేశించేసరికి కాస్త కంగారు పడ్డాడు సుధాకర్రావు. చూడపన్న, పెళ్ళైన మర్నాటి నుంచి కొత్త కోడలు తెల్లారేసరికి భర్త గదిలోకి పలహారాలు అవి అందిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? బంధువులందరూ వెళ్ళిపోయేదాకా వదిన దగ్గరే ఉంటూ ఉండెక్కువగా అంటూ చెప్పుకుపోసాగాడు. తన భర్తకి తను కాఫీ టిఫిన్లు అందించడం వల్ల ఎవరో ఏదో ఎందుకనుకోవాలి? అందులో అంత సహించరాని తప్పుందా? తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలి అసలు? అయినా ఇది కూడా గొప్పవాళ్ల పాఠాల్లో ఒకటి అయి ఉంటుందనుకొని తను భర్తతో కలిసి కాఫీ టిఫిన్ తీసుకోవాలనుకున్నది కాస్త ఆ ప్రయత్నం విరమించుకొని ట్రే అక్కడుంచి, అలాగే నాకు ఇలాంటివన్నీ తెలియవులేండి, ఇప్పుడు చెప్పారు కనుక ఇక ముందు జాగ్రత్తగానే ప్రవర్తిస్తాను అంటూ బయటకు వచ్చేసింది. తన ముఖంలోని భావాలు కనబడనీయకుండా. ఈ భాగ్యానికే ఇందాక దేవిగారిస్తేనా అని ఎందుకు అడగాలి? ముందే టిఫిన్ పట్రమ్మని వంటాయనకు చెప్పు అని అనొచ్చు కదా అనుకుంటూ మనసులోనే చిరాకు పడింది అపర్ణ. రామ్మ, పెళ్ళి నిన్నైతే 2 రోజుల ముందుగానైనా రావాల్సింది పోయి ఇప్పుడా రావడం? ఏమక్కయ్యా, లగ్నం వేళ కన్నా తమ్ముడి పెళ్ళికి రావాలనిపించలేదా? అన్నట్టు బావగారేరి, ఆయన అస్సలు రాలేదా అని అడుగుతున్న సుధాకర్రావు కంఠం వినిపించింది అపర్ణకి. ఏం చెప్పన్నాయన, మీ బావ అటు మొన్న సాయంత్రం వరకు ఇదిగో సెలవు తీసుకుని వస్తాను, అంతా కలిసి పెడదామని చెప్పి ఆ రాత్రి ఇంటికి రాక ఆఫీస్లో పనుందని చెప్పి మొన్న ఉదయం మమ్మల్ని వెళ్ళమని చెబితే రైలు అందుకుని ఇక్కడికి చేరేసరికి టైం అయింది. పెళ్లి సలక్షణంగా జరిగిందా అంటున్న స్త్రీ కంఠం స్పష్టంగా వినిపించింది అపర్ణకు. ఏం అయినా తల్లివి, నువ్వు లేని లోటే కదా. పిచ్చి తండ్రి, నీ పెళ్లి చూడాలని నాకు మాత్రం ఉండదా అంది తల్లి వాత్సల్యంగా. ఇంతకీ మా మరదలేది? అక్కగారి ప్రశ్న. తనకి ఒక అత్తగారు, ఒక ఆడబిడ్డ కూడా ఉన్నారన్నమాట. అయితే తన పని అయిందన్నమాటే. ఇక్కడికే బావగారిని తలుచుకుంటుంటేనే గుండె గుబేలుమంటూ ఉంటే వీళ్ళు కూడానా అనుకుంటూ అదిరిపోయింది కొత్త పెళ్లి కూతురు. పైనుంచి రాజా ప్రభాకర్రావు తల్లిని చూసి గబగబా దిగొచ్చాడు. పెళ్లికి రానే లేదేమమ్మా అని అడిగాడు తల్లిని. ఆమె ఏదో జవాబు ఇవ్వబోయేలోగానే చెల్లెలి కేసు చూసి, ఏం మీ ఆయనకి తీరుబడి కాలేదేమిటి? తను రాకపోతే నిన్ను అమ్మని అయినా పెళ్లికి ముందు పంపలేడా? ఏడి ఆ మహానుభావుడు? ఇప్పుడు కూడా వచ్చినట్టు లేడే అంటూ కోపంగా అడిగాడు. తల్లి పద్మావతమ్మ మాట్లాడలేకపోయింది. చెల్లెలు కమల చిన్నబుచ్చుకుంది. అత్తయ్య గారా, రండి లోపలికంటూ వచ్చింది చంద్రావతమ్మ. చిన్న కోడల్ని చూపించరా అంది పద్మావతమ్మ సంభాషణ మార్చాలని. అపర్ణ ఈ మాటలన్నీ వింటూనే ఉన్న గదిలోంచి బయటికి రాలేదు. భర్త అలా అన్నాక తనెక్కడ కూర్చోవాలో బొత్తిగా అంతు చిక్కలేదు అపర్ణకి. తోటి కోడలు గదిలో బావగారుండరా? అక్కడ ఎలా కూర్చుంటుంది? బంధువులతో ఏం మాట్లాడుతుంది కొత్త కోడలు? తనకంటూ ఒక గది ఏర్పాటు అవ్వలేదింకా. గతం రోజు రాత్రి తను చీర మార్చుకున్న గదిలో తలుపులు చేరవేసుకుని ఒక్కర్తి కూర్చుంది. అలా ఒక్కర్తి నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలంటే విసుగ్గా ఉంది. ఏదన్నా పుస్తకం చదువుకుంటున్నా కాస్త కాలక్షేపం అవుతుంది. ఆ పుస్తకాలు లేవిక్కడ. అయినా కొత్త కోడలు, గొప్పింటి కోడలు, పెళ్ళైన మర్నాడే పుస్తకాలు చదువుకోవచ్చో లేదో తెలియదు అనుకుంటూ మదన పడుతున్న సమయంలో అత్తగారి కంఠం వినిపించింది. చిన్న కోడల్ని చూపించరా అంటూ. నేను వెళ్ళి తీసుకొస్తానులేండి అత్తయ్య, మీరు కూర్చోండి అంటూ చంద్రావతి బయలుదేరబోయింది. నువ్వెందుకు మధ్యలో? వాళ్ళు వెళ్ళి చూసొస్తారులే, ముందు వాళ్ళ కాఫీ పలహారాల విషయం చూడు అన్నాడు ప్రభాకర్రావు. ఇలా రా నాయనమ్మ, పిన్ని ఇక్కడుంది అంటూ చిన్ని పద్మావతమ్మ కొంగు పట్టుకుంది.
పద్మావతమ్మ, కమల, చిన్ని వెంబడొచ్చారు. వాళ్ళ రాక గమనించి లేచి నిలబడింది అపర్ణ. పద్మావతమ్మ లోపలికొచ్చి కోడల్ని చూసి, ఏమ్మా ఒక్కత్వే ఉన్నావు అంటూ తనే పలకరించింది ఆప్యాయంగా. గంభీరంగా ఉన్న అత్తగారిని చూసి కాళ్లకు నమస్కరించింది అపర్ణ. 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లమ్మా అంటూ లేవదీసింది కోడల్ని. ఈవిడ నీ ఆడబిడ్డ కమల, మీ ఆయనకు అక్కయ్య అంటూ కమలను చూపించింది. వెంటనే అపర్ణ ఆమె కాళ్ళకి కూడా నమస్కరించింది. నాకెందుకమ్మా అంటూ లేవనెత్తింది కమల. ఎన్ని పూజలు చేసుకునో బంగారు బొమ్మలాంటి నిన్ను కన్నారు మీ వాళ్ళు అంది మురిపెంగా పద్మావతమ్మ. అపర్ణ సిగ్గుతో తల వంచుకుంది. నువ్వు బిఏ చదివావా అని అడిగింది కమల. అవునన్నట్లు తల ఊపింది అపర్ణ. మా ఇంటి కోడలు బాగా చదువుకున్నది రావాలనుకుంటూ ఉండేదాన్ని. ఆ కోరిక నెరవేరింది. పండంటి మనవడిని అందించు చాలు అంది నవ్వుతూ పద్మావతమ్మ. అపర్ణ మరింత సిగ్గుపడిపోయింది. తేరుకొని కాఫీ తీసుకున్నారా అని అడిగింది. ఇంకా లేదు, ముందు నిన్ను చూద్దామనొచ్చాను. నిన్ను చూసేసరిగే కడుపు నిండిపోయింది అంది కమల. ఇంతలో చంద్రావతమ్మ వంట మనిషి చేత కాఫీ టిఫిన్ పట్టించుకుని వచ్చింది. వెనకే రంగమ్మ వచ్చి అమ్మగారు బాగున్నారా అని అడిగింది. బాగానే ఉన్నాం అంటూ నవ్వుతూ జవాబిచ్చింది పద్మావతమ్మ. పెళ్లి కూతురు గారు ఇంకా కాఫీ తాగలేదంట అంటూ వెళ్ళిపోయింది రంగమ్మ. తాగకపోవడమేం, ఇందాక 2 ప్లేట్ల ఉప్మా 2 కాఫీ కప్పులు పట్టుకు వెళ్ళావుగా అంటూ దీర్ఘం తీసింది చంద్రావతి. ఆ మాటకి సన్నగా నవ్వింది అపర్ణ. 2 పట్టుకు వెళ్ళిన మాట నిజమే, మీ మరిదిగారు డబుల్ కోటా చేస్తానంటే ఇచ్చొచ్చాను అంది జవాబుగా. అంటూనే వంట మనిషి చేతిలోంచి ట్రే అందుకొని కాఫీ టిఫిన్లు ఇవ్వబోతూ, మీరు స్నానం చేస్తారా, కాసేపు ఆగి చేస్తారా అని అడిగింది. స్నానం చెయ్యాలమ్మా, రైల్లో పడొచ్చాం కదా అంది. కాఫీ తీసుకోండి, ఆ తర్వాత స్నానం చేసి టిఫిన్ తినవచ్చంటూ కాఫీ ఇచ్చింది అత్తగారికి. కమల కాఫీ టిఫిన్ తీసుకుంది. అపర్ణ కూడా కాఫీ మాత్రం తాగింది. కాస్త మీరు కూడా కాఫీ తాగండి మాతో పాటు అంటూ అపర్ణ చంద్రావతమ్మకివ్వబోయింది. వద్దు వద్దు అంటూ చంద్రావతి వెళ్ళిపోయింది. పద్మావతమ్మ స్నానం చేసి అపర్ణ గదిలోకి వచ్చింది. పాప రామ్మ నీళ్లు పోస్తాను అంటూ రంగమ్మ చిన్నీని పిలవడం వినిపించింది. అపర్ణ గదిలోనే కూర్చొని టిఫిన్ తింటూ ఆమె వివరాలన్నీ తెలుసుకుంది పద్మావతమ్మ. ఆ కాసేపట్లోనే అపర్ణ చాలా తెలివైంది, మంచి నిదానం, ఓర్పు గల పిల్లని గ్రహించింది పద్మావతమ్మ. కమల కూడా స్నానం చేసొచ్చి మరదలి విశేషాలు వింటూ, అంత చదువుకున్న మరదలికి గర్వం లేదు, చాలా కలుపుకోలుతనం కలది అనుకుంది సంతోషంగా. మొత్తం మీద అత్త ఆడబిడ్డలకి అపర్ణ అంటే సదభిప్రాయం, తెలియని ఇష్టం కలిగింది. సుధాకర్రావు అదృష్టవంతుడు అని 10 సార్లు అనుకుంది తల్లి. అపర్ణని కూడా వదలకుండా కూడా తిరుగుతున్న తల్లిని చెల్లెల్ని గమనించాడు రాజా ప్రభాకర్రావు. కొత్తొక వింత, పాతొక రోత అనుకుంది చంద్రావతమ్మ. కొత్త కోడలికి ఆ పూట పద్మావతమ్మ, కమల కలిసి మల్లెపువ్వుల జడల్లారు. పాల నురగలాంటి తెల్ల జరీ చీరలో స్వచ్ఛతకు పవిత్రతకు ప్రతిరూపంలా ఉన్న అపర్ణను చూసి పొంగిపోయింది ఆ అత్తగారు. పాల గ్లాస్ ఇచ్చి ఆ రాత్రి ఆమె గదిలోకి పంపింది అపర్ణని. ఆమె వచ్చి రాగానే తటాలున తన గౌగిలిలో బంధించి, అపర్ణ ఉదయం అలా అన్నానని కోపం వచ్చిందా? ఈ క్షణం వరకు నా కంటికి కనిపించకుండా పోయావు అని అడిగాడు సుధాకర్రావు. కోపం దేనికి? ఏదో మీ అమ్మగారు అక్కయ్య గారు వచ్చారు కదా, ఏదో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండిపోయాను అంది చిరునవ్వు నవ్వుతూ. ఓహో, అత్తగారి కోడల్ని చూసి మురిసిపోతోందన్నమాట అంటూ నవ్వాడు. మన బంధువులంతా వెళ్ళిపోయినట్టేనా? వెళ్ళిపోయినట్లే. అమ్మయ్య, రేపటి నుంచి కాస్త స్వేచ్ఛగా ఉండొచ్చు అంది అపర్ణ. దానికేమీ జవాబు ఇవ్వకుండానే 2 మిఠాయి ఉండలు టేబుల్ మీద ఉన్న పళ్ళెం నుంచి తీసుకొని ఒకటి అపర్ణ నోట్లో ఉంచాడు సుధాకర్రావు. అపర్ణ మంచినీళ్ళ గ్లాస్ అందించి ఏదో చెప్పబోయింది. మంచినీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టి, రా అపర్ణ, 10 దాటింది, రేపు మాట్లాడుకుందాం అంటూ మంచం మీదకి లాక్కున్నాడు ఆమెని. అపర్ణ మాట్లాడలేదు. అన్నట్టు, అపర్ణ, ఉదయం నాకు చెప్పకుండా వెళ్ళకు సుమా. ఏం చెప్పాల్సినవి ఇంకా ఉన్నాయేమిటి? చెప్పవలసినవన్నీ నిన్ననే చెప్పేశాను. ఇకపై చెప్పాల్సింది ఒక్కటే. ఏమిటో అది? అమ్మ కోరిక ప్రకారం మనకి నీలాంటి అందాల పాపాయి కానీ బాబు కానీ కావాలని. చిలిపిగా అంటున్న భర్త మాటలకు సిగ్గుతో కళ్ళు మూసుకుని అటు తిరిగిపోతూ, పోండి, అన్ని చిలిపి మాటలే అంది. అందాల బొమ్మవి నువ్వు పక్కన ఉంటే ఎక్కడికి వెడతాను, అందులో ఇలాంటి సమయంలోనా అంటూ గాఢంగా హృదయానికి హత్తుకుంటూ లైట్ ఆర్పేశాడు సుధాకర్రావు. సాయంత్రం 4 అయ్యేసరికి రెడీగా ఉండు, కొబ్బరి తోటలు, పొలాలు, మామిడి తోటలు చూపిస్తాను అంటూ పని మీద వెళ్ళిపోయాడు. అపర్ణ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం మీ అబ్బాయి పొలాలు తోటలు చూపిస్తానన్నారండి అంటూ ఉత్సాహంగా అత్తగారికి చెప్పింది. అపర్ణ ఉత్సాహం గమనించి, వెళ్ళిరామ్మా అంది పద్మావతమ్మ.
ఆ మాటే చంద్రావతమ్మకు చెప్పింది అపర్ణ. కొత్త దంపతులు తోటలు పొలాలు తిరగడమేమిటి, హాయిగా ఏ సినిమాకో వెళ్ళక అంటూ బుగ్గలు నొక్కుంది చంద్రావతి. పోనీ దానిష్టం దానిది, వాడు తీసుకువెడతానన్నాడు, అది వెడతానంది, మధ్య మనకెందుకు అంది పద్మావతమ్మ పెద్ద కోడల్ని చూసి. మీరు కూడా వస్తారా అని అడిగింది వెళ్ళబోతూ అపర్ణ అత్తగారిని. మరోసారి వస్తానులేమ్మా, ఈసారికి మీరు వెళ్ళండి అందావిడ. సరిగ్గా 4 అయ్యేసరికి కారులో భార్యను తీసుకుని కొబ్బరి తోటకి వచ్చాడు సుధాకర్రావు. అపర్ణ కారు దిగుతుంటే తోటమాలి, పిల్లలు, భార్య అంతా పరుగునొచ్చారు. చల్లని ఆ కొబ్బరి చెట్ల మధ్య భర్త పక్కన కూర్చోవడం ఎంతో హాయి అనిపించింది అపర్ణకు. పంజరంలోంచి బయటపడినట్లు స్వేచ్ఛగా ఉందామె ప్రాణానికి. లేత కొబ్బరి బోండాలు కొట్టి నీళ్ళిచ్చాడు మాలి. కొన్ని బోండాలు కారులో పెట్టు అంది అపర్ణ కొబ్బరి నీళ్ళు తాగుతూ. ఎందుకు అపర్ణ అని అడిగాడు సుధాకర్. ఇంటి దగ్గర మీ అమ్మగారున్నారు, మీ అక్కయ్య ఉన్నారు, తీసుకువెడితే తాగుతారు కదా. నిజమేలే అంటూ తల ఊపాడు సుధాకర్రావు. బుట్ట నిండుగా కొబ్బరి బొండాలు, మరో బుట్టలో పక్కనున్న పూల తోటల్లోంచి పూలు తెచ్చి కారులో పెట్టాడు మాలి పిల్లలందరి చేతిలో తలా 5 రూపాయలు పెట్టి కారెక్కింది అపర్ణ. పిల్లలంతా ఆమెనే సంబరంగా చూస్తూ ఉండిపోయారు. కాస్త దూరంలో ఉన్న పొలాల దగ్గరకు తీసుకువెళ్ళాడు సుధాకర్రావు. మునిమాపు చీకట్లు నలుదిశలా ఆవరించుకునే వేళ మెల్లమెల్లగా వస్తున్న పున్నమి చంద్రుని చూస్తూ చల్లని పిల్ల తెమ్మరల మధ్య సౌజన్యమూర్తి, ప్రేమమూర్తి అయిన భర్త చేతిలో చేయి కలిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఆ పొలాల మధ్య, అవతలే ఉన్న మామిడి తోటల మధ్య తిరుగుతూ ప్రపంచాన్నే మరిచింది అపర్ణ. అక్కడ ప్రతివారు వినయంగా సుధాకర్రావుకి నమస్కరిస్తుంటే ఆ ప్రాంతాన, ఆ చేలలో పరిచయం ఉన్న ప్రతివారికి భర్త అంటే ఎంత గౌరవమో తెలుసుకుని మురిసిపోయింది అపర్ణ. కాళ్ళు నొప్పులు పుట్టాయా అన్నాడు సుధాకర్రావు కారెక్కాక. లేదు, నాకు మీతో ఇలా రావడం నడవడం చాలా సంతోషంగా ఉంది అంది అపర్ణ నువ్వెంత అమాయకురాలివి అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. భగవాన్, నా భర్త అనురాగ వల్లరిలోనే నా తనువు ధన్యమవని, నాకింకే భోగభాగ్యాలు వద్దు అని మనసారా ప్రార్థించింది అరమోడ్పు కనులతో. ఇంతలో కారు డ్రైవర్ రావడంతో ఇద్దరూ దూరంగా జరిగి కూర్చున్నారు. ఇంటికి తిరిగి వచ్చే వరకు మౌనంగానే ఉండిపోయారిద్దరూ. కొబ్బరి బొండాలు చాలా తెచ్చావే అంది చంద్రావతి. మరే అత్తయ్య గారు వదిన గారు ఉన్నారు కదా తాగుతారని. నాకెందుకమ్మా, రేపో మాపో వెళ్ళిపోతాను కదా అంది ముచ్చటగా కోడలికేసి చూస్తూ. పోనీ ఉన్నన్నాళ్లే తాగండి. కొత్త కోడలు అప్పుడే అత్తగారిని బుట్టలో పెట్టుకుంటోంది వ్యంగ్యంగా అంది చంద్రావతి. కేవలం కొబ్బరి నీళ్లకే అత్తగారు మూరిసి బుట్టలో పడిపోతే నాకింకేం కావాలక్కయ్యా అంది నవ్వుతూనే అపర్ణ. పైకి నవ్వుతూ అన్న అపర్ణకి తోటి కోడలి మాటలకి కోపం వచ్చింది మనసులో అని వెంటనే తట్టింది పద్మావతమ్మకి. నేడో రేపో వెళ్లేదాన్ని, ఏం బుట్టలో పెట్టినా అపర్ణకేమీ లాభం లేదు, నీ ఇష్ట ప్రకారమే తాగుతాలేమ్మా అంది చిన్న కోడలికేసి చూసి. చంద్రావతికి మళ్ళీ ఏమనాలో తట్టక వెళ్ళిపోయింది అవతలికి. అపర్ణ ముఖం మటుకు వికసించింది. మర్నాడు శుక్రవారం అపర్ణ చాలా పెందరాడే లేచింది. రంగమ్మ ఆసరికే వచ్చి కళ్ళాపి జల్లి ముగ్గులు వేసి నీళ్లు పడుతోంది. అపర్ణ లేవడం, ముఖం కడగడం గమనించి స్నానం చేస్తారమ్మా అని అడిగింది. అపర్ణ పెందరాడే లేస్తుందని, స్నానం త్వరగా చేస్తుందని రంగమ్మ వచ్చినాడే గ్రహించింది. అవును, శుక్రవారం కదూ, తలంటుకోవాలి. అపర్ణ నోటి వెంట ఆ మాట విన్నదే తడువుగా చకచక వేడి నీళ్లల్లో కుంకుడుకాయలు నానేసి నీళ్లు టవలు అన్నీ స్నానాల గదిలో ఉంచి వచ్చింది. అపర్ణ తలంటుకుని కాసిని పూలు తెచ్చిపెట్టు అని రంగమ్మకు చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళింది. ఆ గది శుభ్రం చేసుకుని దేవుడి విగ్రహాలు పటాలు అన్నీ తడిగుడ్డతో తర్వాత పొడిగుడ్డతో తుడిచి దీపారాధన కుందులు, ఏకహారతి, గంట, అగరవత్తుల స్టాండు అన్నీ తీసి బయటపెట్టి ఇవి కాస్త తోముకురా అంటూ రంగమ్మ తెచ్చిన పూలు అందుకుంది. రంగమ్మ అన్నీ తోమి చక్కగా గుడ్డ పెట్టి తుడిచి గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోయింది. ఎర్రని కంచిపట్టు చీర, అదే రంగు జాకెట్టు, జారుముడి అపర్ణ వింత అందంతో మెరిసిపోతోంది. తనకి వచ్చినట్టే పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి వెలిగిస్తూ గట్టిగా మోగించిన గంటకు ఉలిక్కి పడలేచింది పద్మావతమ్మ. దేవుడి గది తలుపులు తెరిచి ఉండటం గమనించి బహుశా అపర్ణ అయి ఉండాలని అనుకుంటూ అటు కేసు నడిచింది. తనకంటే ఎన్నో రెట్లు చిన్నదైన అపర్ణ తలంటుకుని అంత ఉదయమే పూజ కూడా ముగించడం ఒక విధంగా చిన్నతనము, మరో విధంగా ఆశ్చర్యం కూడా కలిగించింది పద్మావతమ్మకు. పూజ ముగించి బయటకొచ్చింది అపర్ణ. శుక్రవారపు మహాలక్ష్మిలా ప్రాతకాలాన పూజ గదిలో కనబడిన కోడల్ని చూసేసరికి ఆమెలో ఏదో గతస్మృతులు క్షణం కలవరపరిచాయి.
ఇన్ని సంవత్సరాలకి ఈ మేడలో దేవుడికి దీపధూప నైవేద్యాలు ప్రాప్తించాయి. ఈ పాడుబడిపోతున్నట్లు బూజు పట్టిన ఈ గదిని బాగుచేసి దీపం వెలిగించినట్లే ఈ ఇంట్లో ఆనంద జ్యోతిని నిరంతరం వెలిగించు తల్లి అంటూ ఆశీర్వదించింది కోడల్ని. కొబ్బరి సండగా ముక్కలు చేసి కాస్తంత బెల్లం తరిగి కలిపి లేచాక అందరికీ పెట్టింది అపర్ణ. చంద్రావతమ్మ లేచటొచ్చాక బావగారికి ఇచ్చిరాక్క అంటూ చిన్న ప్లేట్లో వేసి ఆమె చేతికి అందివ్వబోయింది అపర్ణ. ఈ ప్రసాదాలు అవి ఆయనకి ఇష్టం ఉండవు, ఇచ్చినా విసిరి కొడతారు అంది చంద్రావతమ్మ తిరిగి అపర్ణ చేతిలో పెడుతూ. పూజ చేసుకున్న దానివి నువ్వే వెళ్ళి ఇచ్చిరామ్మా అంది పద్మావతమ్మ అపర్ణని చూసి. నేనా విస్మయంగా అడిగింది అపర్ణ. అవునమ్మా, తప్పేమిటి, బావగారంటే తండ్రితో సమానం అంది పద్మావతమ్మ. అత్తగారి మాటలకు వింతగా చూడసాగింది చంద్రావతి. అపర్ణ క్షణం అందరి వంక చూసి ఏదో నిశ్చయానికి వచ్చిందాన్లా పూజ గదిలోకి వెళ్ళి కాసిన అక్షంతలు తీసుకుని మేడమెట్లెక్కింది. కమల తల్లిని చూసి, అదేమిటమ్మా, అన్నయ్య కోపం చిరాకు తెలిసి అపర్ణని పంపించడం ఏం బాగుంది, ఆయన గారేమన్నా అంటే అపర్ణ చినబుచ్చుకోదు, అసలే కొత్తగా వచ్చిన పిల్ల అంది కాస్త కోపంగానే. నీకు తెలియదు కమల, వాడి అహంభావం పొగ్గరు ఆ కోపం అన్నీ తగ్గాలంటే అపర్ణ లాంటిదే ఉండాలి. ఆ సింహాన్ని బోనులో పెట్టగల చతురాలు అపర్ణ మాత్రమే అంది గంభీరంగా. తల్లి మాటలకు చకితయ్యి చూసింది కమల. పమిట నిండుగా కప్పుకొని ప్రసాదం అక్షింతలు తీసుకుని బావగారి దగ్గరికి వచ్చింది అపర్ణ. దంతధావనం కానిచ్చి గదిలో కాఫీ తాగుతున్న ప్రభాకర్రావు మరదల్ని చూసి అప్రయత్నంగానే లేచి యువతలికొచ్చాడు. ఈరోజు శుక్రవారం పూజ చేసుకున్నాను, ప్రసాదం తీసుకోండి అంటూ పళ్ళెం ముందుకు చాచింది. అప్రయత్నంగానే 2 ముక్కలు తీసుకున్నాడు ప్రభాకర్రావు. మీరు నా వివాహం అయ్యాక ఒక్కసారి కూడా నమస్కరించే అవకాశం ఇయ్యలేదు, ఈరోజైనా నన్ను ఆశీర్వదించండి అంటూ అక్షింతలు ఆయనకిచ్చి కాళ్లకు నమస్కరించింది అపర్ణ. మంత్రముగ్ధుడిలా ఆ అక్షతలు ఆమె శిరస్సు నుంచి సుఖంగా ఉండు అన్నాడు. అపర్ణ వికసిత వదనంతో కిందికి దిగొచ్చింది. పైనుంచి ఏం కేకలు పెడబొబ్బలు వినిపిస్తాయో, ఆ ప్రసాదం పళ్ళెం విసిరికొడితే ఎక్కడ దొర్లుకుంటూ వస్తుందో, అపర్ణ ఏమి ఏడుస్తుందో అని హడలిపోతున్న ఆడబిడ్డ కమల అంచనాలను తలక్రిందులు చేస్తూ మందహాస వదనార విందంతో వచ్చిన అపర్ణను చూసి అటు చంద్రావతి ఇటు కమల కూడా స్తంభించినట్లయిపోయారు. పద్మావతమ్మ విజయ గర్వంతో కూతురి వంక చూసింది. తల్లి ఎంత కరెక్ట్గా అంచనా వేసింది, అలా ఎగిరిపడేవాడు పిల్లిలా అమ్మ చెప్పినట్టే చేశాడు అనుకుంది ఆశ్చర్యంగా. గదిలో నుండి అంతా గమనిస్తున్న సుధాకర్రావు సవ్యంగానే అంతా జరిగినందుకు తేలిగ్గా నిట్టూర్చాడు. అపర్ణ, హనీమూన్కి వెడదామా అని అడిగాడు ఆ రాత్రి భార్యని దగ్గరకు తీసుకుంటూ. మీ అన్నయ్య ఒప్పుకుంటారా అని అడుగుదామని నోటి దాకా వచ్చినా ఎందుకులే అని ఆగి, మీ ఇష్టం అంది. అన్నయ్యతో చెప్పనా అన్నాడు ఉత్సాహంగా. చెప్పండి, ఆయన వెళ్ళమంటే మనకేం అభ్యంతరాలుంటాయి అంది అపర్ణ. అన్నగారితో తెల్లారగానే చెప్పేశాడు. పొలం పనులు ఆగిపోకుండా 10 రోజుల్లో వచ్చేయండి అంటూ బీరువాలోంచి డబ్బు తీసిచ్చాడు ప్రభాకర్రావు. రాజా సుధాకర్రావు సతీ సమేతుడై బెంగళూరు బయలుదేరాడు. బెంగళూరులో లాల్బాగ్ అవి చూసి మైసూర్ చేరుకున్నాడు. బృందావన్ గార్డెన్స్ చూస్తుంటే అపర్ణ హృదయం ఆనందంతో ఉరకలు వేసింది. ఈ అందమైన ప్రకృతిలో మరింత అందాలు చిందే నీ ముఖాన్ని చూస్తుంటే నీ పాట వినాలనిపిస్తోంది, ఒక్క పాట పాడు అని అడిగాడు భార్యని. లాన్స్లో ఒక చోట కూర్చుని ఆ తోట, వాటర్ ఫౌంటైన్స్ సోయగం చూస్తూ భర్తకు మాత్రమే వినిపించేలా ఒక పాట పాడింది. ఇక్కడ ఉన్న ఆలయాలు కూడా చూద్దాం అంది అపర్ణ. శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించి తమకు తోచిన చిన్న పూజ చేయించి ప్రసాదం తీసుకుని బసకు తిరిగొచ్చారు. మా అన్నయ్య పెట్టిన గడువు 10 రోజులు. ఈరోజు 4వ తారీఖు, 15 కల్లా మనం ఇంటి దగ్గర ఉండాలి. మన టూర్ ప్రోగ్రాం తయారు చేయి అన్నాడు సుధాకర్రావు. మంత్రివర్యుల పర్యటన కార్యక్రమం సిద్ధం చేసే ఉంచాను అని పెట్టెలోని నోట్బుక్ తీసి, శ్రీవారు చిత్తగించండి, మనం బెంగళూరు మైసూరు చూసినట్లే కదా, భద్రావతి ఇనుము కర్మాగారం, శ్రావణబెళగొళ, శ్రీరంగపట్నం, తిరుచిరాపల్లి, శ్రీరంగం, రాక్ ఫోర్టు, కన్యాకుమారి, తర్వాత కేరళలో త్రివేంద్రం, పద్మనాభస్వామి ఆలయ సందర్శనం, సుచీంద్రం, తిరిగి రామేశ్వరం, ధనుష్కోటి, రామనాథం, నవగ్రహ పాషాణం, దర్భశయనం, మధుర, తిరక్కలి, కుంద్రం, కంచి, కాళహస్తి, తిరుపతి, మన ఊరు, ఇవి చాలు పర్యటనలో. చిదంబరం, తంజావూరు వదిలేశాను ప్రస్తుతానికి, అవి తర్వాత చూద్దాం అంటూ ఏకధాటిగా చెప్పేసింది అపర్ణ. రైట్, వీటి పేర్లు, అందులో ఉన్న విశేషాలు ఇంత చదువుకున్నా ఒక్కటి గుర్తులేవు కదా నాకు. అయితే చిన్న సందేహం దేవి, నేను తలపెట్టింది హనీమూన్ కదా,
నువ్వు ఈ పర్యటన అంతా దివ్యక్షేత్ర సందర్శనంగా మార్చేశావేమిటి? ఇలా అయితే నా లక్ష్యం భంగపట్టం లేదా అని అడిగాడు సుధాకర్ రావు. ఏమీ భంగపడదులేండి. అసలు హనీమూన్ అనేది భారతీయులకు అంతగా సరిపడిన సంగతి. అది పాశ్చాత్యుల నుంచి మనకు సంక్రమించిన అలవాట్లలో ఒకటి. పెళ్ళైన మర్నాడే దంపతులు సంసార లంపటంలో చిక్కుకొని వల్లో పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకోకుండా 10 రోజుల పాటు దూరంగా ఎక్కడికో పోయి ఏ చీకు చింత లేకుండా గడిపి రావడమే కదా హనీమూన్ లక్ష్యం. మీ ప్రేమ విహారయాత్రను భక్తి విహారయాత్రగా మార్చాననా మీ సంకోచం? దివ్యక్షేత్ర సందర్శన, పుణ్య నదీ స్నానాలు మానవులకెంత ఉత్తేజం కలిగిస్తాయో తెలుసా? భారతీయ ఆధ్యాత్మిక ఉన్నతికి దర్పణంగా నిలిచిన ఆలయాలు, నదులు జీవితాలను ఎంత చైతన్యవంతం చేస్తాయో మీరు ప్రత్యక్షంగా చూసి గాని గ్రహించలేరు అంది అపర్ణ గబగబా. నువ్వు నాకు భార్యవే కాదు, మాస్టారివి కూడా. ఇంత చిన్న వయసులోనే నీకింత భక్తిగోల ఎందుకు? వయసు చెల్లిపోతుంటే కృష్ణారామ అనుకున్న అందం ఉంది అన్నాడు సుధాకర్రావు భార్య బుగ్గ మీద చిటిక వేస్తూ. భక్తికి పెద్ద చిన్న ఏమిటి? నాకంటే చిన్నవారే భక్తి ప్రపత్తులతో భగవంతుని సాక్షాత్కరింప చేసుకున్న కథలు పురాణాల్లో ఎన్ని లేవు అంది అపర్ణ. అవును, ఒప్పుకుంటాను. అయితే పతియే ప్రత్యక్ష దైవం అని కూడా ఆ పురాణాలే చెప్పినట్లు గుర్తు. ఇన్ని తెలిసిన రాణిగారికి అది తెలియదేమిటి? భార్యను ఉడికిస్తూ అన్నాడు సుధాకర్రావు. అవన్నీ బొత్తిగా డబ్బు దశకం లేని వారికి. వాళ్ళకి ఇలా పుణ్యక్షేత్రాలకి హనీమూన్లకి తిరగడానికి డబ్బుండదు కదా. అందుకే పతియే ప్రత్యక్ష దైవం అని, ఇల్లే వైకుంఠమని, కడుపై కైలాసమని భావించుకుని ఏదో విధంగా సరిపెట్టుకున్నారు. మరి మనకి డబ్బుంది కదా బోలెడు, అంచేత అలా భావించుకుంటే చెల్లదు, తిరిగి రావాల్సిందే అంటూ ఓ కొంట జవాబు చెప్పింది. భార్య మాటల్లోని చిలిపితనానికి తనలో తనే నవ్వుకుని సరే అలాగే కానిద్దాం అంటూ మంచం మీద కొరిగాడు. ప్రోగ్రాం ప్రకారం భద్రావతి, శ్రావణబెళగొళ, శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్ నాటి శిథిల అవశేషాలు, త్రివేంద్రం పద్మనాభస్వామి ఆలయం, దానికి 9 మైళ్ళ దూరంలోని సుచీంద్రం, తర్వాత కన్యాకుమారిలో హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల సంగమం కనులారా దర్శించి నావలో వివేకానందుని మిట్ట చూసినప్పుడు ఆ మహాపురుషుని గంభీర రూపం, అతని చరిత్ర కళ్ల ముందు కదిలినట్లయింది అపర్ణకి. మనసులోనే 2 చేతులు జోడించి నమస్కరించింది. లాంచీలో గేమ్ శాంక్చురీ, కేరళ ప్రకృతి సౌందర్యం చూసి మరునాడు తిరుచిరాపల్లి చేరుకున్నారు. కావేరీ నదిలో స్నానం, శ్రీ రంగనాథుని సందర్శనం, జంబుకేశ్వరం వెళ్ళి విశేషాలన్నీ చూశాక మధుర మీనాక్షి సందర్శనానికి వెళ్ళారు. అపర్ణ, మన నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి? రామేశ్వరం, రామనాథం చూసి రామేశ్వరం చేరాలి. చేరదాం, నీ ఇష్టప్రకారం జరగాలనేగా నా కోరిక. ఆ మాటకి చిన్నగా నవ్వింది అపర్ణ. రామనాథంలో టాక్సీ కుదుర్చుకుని నవగ్రహ పాషాణం వెళ్ళారు. శ్రీరాముడు సీతాన్వేషణలో నవగ్రహాలను పూజించిన చోటు అది. తర్వాత దర్భశయనం. సీతాన్వేషణలో ఇంకా ఏ విధంగా కార్యం సానుకూలపరుచుకోవాలో అని యోచిస్తూ రాముడు దర్భల మీద పడుకున్న స్థలం అది. అది చూశాక రామేశ్వరం ఎక్స్ప్రెస్లో మండపం చేరుకున్నారు. కోనసీమ బ్రాహ్మణులు రామశాస్త్రి పండ వీరికి ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. ధనుష్కోటిలో సముద్ర స్నానం, రామలింగేశ్వరునికి పంచామృత అభిషేకం, గంధమాదన పర్వతం చూశాక పండా సలహా మేరకు నాగపూజ చేశారు. మీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు దీవిస్తూ పండా. నాగపూజ చేయందే సత్సంతానం కలగదేమిటి అన్నాడు సుధాకర్రావు నవ్వుతూ. ఎందుకు కలగదు బాబు, కానీ రామేశ్వర క్షేత్రం దర్శించే భక్తులు పుణ్యం కోసం, పిల్లల కోసం ఈ నాగప్రతిష్టలు చేస్తూ ఉంటారు. పిల్లలు గ్రహదోషాలు లేకుండా, బాలారిష్టాలు లేకుండా పెరిగితే సంతోషం కదా అని జవాబిచ్చాడు పండా. సుధాకర్రావు, అపర్ణ తిరిగి బస చేరుకున్నారు. ఇక మనకి కంచి, కాళహస్తి, తిరుపతి మిగిలిపోయాయి అంది అపర్ణ ఆ రాత్రి పడుకోబోతూ. అవును, అవి కూడా ముగించేస్తే అనుకున్నది అయినట్టే అన్నాడు సుధాకర్రావు భార్యను దగ్గరకు తీసుకుంటూ. సుధాకర్రావులో చెలరేగుతున్న ఆవేశాన్ని, ఉద్రేకాన్ని గ్రహించిన అపర్ణ ప్లీజ్ స్టాప్ అంది నవ్వుతూ. ఏం అన్నాడు. యాత్రాస్థలాల్లో రొమాన్సు నిషిద్ధం, యాత్రాఫలం దక్కదు కూడా అంది అపర్ణ భర్త చెయ్యి తొలగిస్తూ. అయితే సరే, యాత్రాఫలమంతా బస్తాలతో మూట కట్టుకొని మన ఊరు వెళ్ళాకే మొదలు పెడదాంలే రొమాన్స్ అంటూ ముఖం ముడుచుకొని అటు తిరిగి పడుకున్నాడు సుధాకర్రావు. భర్త అలకను గమనించి తనలో తనే నవ్వుకుంది అపర్ణ. ఆ మర్నాడు కంచి, చిన్న కంచి, పెద్ద కంచి, వరదరాజస్వామి గుడి, కామాక్షి గుడి దర్శించాక తిరుపతి తీసుకువెళ్ళాడు సుధాకర్రావు.
దేవుడికి తలనీలాలు ఇవ్వండి అంది అపర్ణ కళ్యాణ కట్ట చూపిస్తూ. అమ్మయ్యో జుట్టే, అసలే నాది ఉంగరాల జుట్టు, బంగారం లాంటి జుట్టు అంటూ లబలబలాడిపోయాడు సుధాకర్రావు. మళ్ళీ జుట్టు ఎంతలోకి వస్తుందండి? ఇక్కడికి వచ్చాక వెంట్రుకలు ఇవ్వాలి మరి. జుట్టు వస్తుందిలే కానీ ఉంగరాలది రావద్దు. మళ్ళీ మా ఆయనకి ఉంగరాల జుట్టు ఇవ్వు స్వామి అని ఆ దేవుడికి గట్టిగా దండం పెడతానులేండి అంది అపర్ణ నవ్వుతూ. అయితే తప్పదంటావు, అంతే మరి. మనసులో అయిష్టంగా ఉన్న భార్య మాట కాదనలేక జుట్టు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు సుధాకర్రావు. అయినా ఈ దేవుడికి జుట్టు అంటే ఎందుకంత ప్రీతి? వచ్చిన ప్రతి వాళ్ళకి గుండు చేయించి పంపిస్తాడు కదా అనుకున్నాడు. గుండు నున్నగా గీయించుకున్న రాజా సుధాకర్రావుని చూస్తే అపర్ణకే నవ్వొచ్చింది. ఆ తర్వాత శ్రీకాళహస్తిని చూసి ఇంటికి బయలుదేరారు. సాయం సంధ్యవేళ ఇంట్లో అడుగుపెట్టిన తమ్ముడిని మరదల్ని చూడగానే నవ్వాడు రాజా ప్రభాకర్రావు. హనీమూన్ కంటూ బయలుదేరి గుండు కొట్టించుకొచ్చావేరా అని అడిగాడు తమ్ముడిని. ఇదంతా మీ మరదలు గారి మహిమ, హనీమూన్ని తీర్థయాత్రలుగా మార్చేసింది అన్నాడు తను కూడా నవ్వుతూ. ఈ పూజలు పునస్కారాలు ఎలాగో ఇంటి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. హాయిగా బయటికి హనీమూన్కు బయలుదేరి ఆనందించకుండా ఇవేం పనులు అంటూ పైకి వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు. బావగారి ధోరణి తెలిసిందే కనుక అపర్ణాయనం మాటలేం పట్టించుకోలేదు. మెల్లగా తను తెచ్చినవన్నీ జిప్ బ్యాగ్లోంచి తీసి బయట పెట్టసాగింది. రామేశ్వరంలో కొన్ని రామలింగేశ్వర స్వామి స్ఫటికలింగం, మీనాక్షి, కామాక్షి, వెంకటేశ్వర స్వామి వార్ల పటాలు, కంచిలో కొన్న పట్టు చీరలు. వదిన గారి కోసం ఈ చీర కొన్నాను అత్తయ్య గారు. ఏది వదిన గారు కనిపించరేం అని అడిగింది అపర్ణ. వెళ్ళిపోయిందమ్మా, వాళ్ళ ఆయన రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. మీరు వచ్చేదాకా ఉందామని నేనే ఆగిపోయాను అంది కోడల్ని ఆపేక్షగా చూస్తూ. మొత్తానికి మీ చిన్న కోడలు మొగుడికి గుండు చేయించి తెచ్చింది హేళనగా అన్న తోటి కోడల మాటకి ఒళ్ళు మండింది అపర్ణకి. బావగారంటే ఏదో దేవుడు పూజలు అంటే పెద్ద సదుప్రాయం లేనివాడు కనుక తను సరిపెట్టుకోవచ్చు. కానీ ఆడది తోటి కోడలికి ఎందుకంత హాస్యం? వదినగారి మాటలకి సుధాకర్రావుకి కూడా కోపం వచ్చేసింది. నేను చెబుతూనే ఉన్నానా ఈ తీర్థయాత్రల గోలా మనకెందుకని, అసలు బయలుదేరకుండా ఉంటే పోయేది అన్నాడు చిరాగ్గా. ఇంకా ఆపుకోలేకపోయింది అపర్ణ. భర్త కూడా చిరాకు పడేసరికి, అవును చెప్పారు, కేవలం నా కోరిక మీదే మీరు ఇవన్నీ చేశారని కూడా నాకు తెలుసు. ఎవరు ఏ కారణంతో చేసినా ఆ సత్కార్యం తాలూకు మంచి ఎక్కడికి పోతుంది? భగవంతుడిచ్చిన ఉత్తమోత్తమమైన ఈ మానవ జన్మలో చూడటానికి నేత్రాలతో పాటు చూసి ఆనందించదగ్గ అపురూపమైన ప్రకృతిని కూడా ఆయనే ప్రసాదించాడు. మానవుని కష్టాల్లో తమలా ధీరత్వం చూపమనే పర్వతాలు, కొండలు బతికి ఉన్నంతకాలం సంతృప్తిగా తనలా 10 మందికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి సాగర సంగమం పొందిన తనలాగే భగవంతునిలో కలిసిపోమ్మనే పుణ్య నదులు, బ్రతికే 3 క్షణాలైన పువ్వులా బతికి భగవంతుని పాదాల చెంత ధన్యతనుందమనే చెట్లు, లతలు, వీటన్నింటినీ చూస్తూ సత్యాన్ని గ్రహించి మానవ జన్మ ఎత్తినందుకు జీవన సాఫల్యాన్ని పొందాము అనే ఆదేశంతో తనకి నచ్చిన స్థలాలలో వెలిసిన భగవత్ స్వరూపుణ్ణి దర్శించినందువల్ల మనకొచ్చిన నష్టమేమిటి? ఈ ఐశ్వర్యం, ఈ భోగభాగ్యాలు, ఈ సంపదలు అన్నీ ఆయన ప్రసాదించినవి కాదా? ఆయన ప్రసాదించిన ధనంతో ఆయన్ని దర్శించి వచ్చినంత మాత్రాన మనకు వచ్చిన కష్ట నష్టాలేమిటో నాకు అర్థం కాలేదు. పోనీ నేను చాదస్తురాలిని పుణ్యం దృష్టితో భగవంతుణ్ణి దర్శించాననుకోండి, మీరు విజ్ఞాన దృష్టితో ఏ ప్రాంతం ప్రజలు ఎలా ఉంటారు, ఏ ఆలయం ఏ పద్ధతిలో ఉంది, ఏ ప్రాంతాన ఏ ఏ వస్తువులు దొరుకుతాయి, వారి వారి ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ పరిశీలించి విజ్ఞానం పెంపొందించుకోవడానికి చూసొచ్చానని ఎందుకు అనుకోకూడదు? రోషావేశాలతో అంటున్న భార్య మాటలకి అవాక్కయ్యాడు సుధాకర్రావు. తమ్ముడు అన్నమాట, దానికి మరదలు అతన్ని నిలవేసి మరీ అడుగుతున్న ధోరణి అన్ని మెట్ల మీద నిలబడి బీరుపోకుండా విన్నాడు రాజా ప్రభాకర్రావు. తొలిసారిగా మరదలు తెలివితేటలకి సమయోచితంగా ఆమె చెప్పిన జవాబుకు హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. సుధా, అపర్ణ లాంటి యువతి ఈ ఇంటికి కోడలు కావడం మన అదృష్టంరా అంది పద్మావతమ్మ ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఆ మాట వింటూ కిందికి దిగొచ్చాడు ప్రభాకర్రావు. అవును, నీ చిన్న కోడలికి నువ్వు జవాబు చెప్పగలవా అమ్మా? నీ పెద్ద కోడలుంది ఎందుకు అన్నాడు. పెద్ద కొడుకు వెంట ప్రశంసావాక్యం రావడం జీవితంలో తొలిసారిగా వింటున్న పద్మావతమ్మ ఇది కల కాదు కదా అనుకుంది. అన్నగారు తన భార్యన్న మాటలు విని కోపం తెచ్చుకోనందుకు సంతోషించాడు సుధాకర్రావు. నీకు పాపం పుణ్యం అన్న వాటి మీద నమ్మకం ఉందనుకుంటాను. పాపాలు చేసిన వాళ్ళంతా దేవుడికి దండాలు పెడితేనో అభిషేకాలు చేయిస్తేనో అవి పోయి పుణ్యం వస్తుందా?
ఇలా పుణ్యం సంపాదించిన వాళ్ళంతా స్వర్గానికి ఏ నిచ్చెన అక్కర్లేకుండానే డైరెక్ట్గా చేరుకుంటారా? ఆఖరి మెట్టు మీద నిలబడి గంభీరంగా అడిగిన ప్రభాకర్రావు ప్రశ్నకు చకితురాలై చూసిన అపర్ణ టపీమని లేచి నిలబడింది. ప్రభాకర్రావు దృష్టి తన వైపే ఉండటం గమనించి వచ్చిన అవకాశం జారవిడుచుకోరాదనుకుంది. వెనక ఎక్కడో క్షీరసముద్రంలో మహావిష్ణువు, కైలాసంలో పరమేశ్వరుడు, సత్యలోకంలో బ్రహ్మ వేరే ఉండేవారు అనేవారు. ఆ దేవతలే స్వయంగా భక్తుల కోసం భూలోకంలో వెలిశారని కూడా పురాణాల్లో వివరించారు. ఎవరి లోకాలలో వారుంటున్నప్పుడు స్వర్గం నరకం అంటూ వేరే ఉండవేమో, కానీ దేవుళ్ళంతా దిగి వచ్చేయడంతో ఆ స్వర్గ నరకాలు కూడా ఇక్కడికే వచ్చేసుంటాయి. పాపం చేసిన వాళ్ళు ఆ పాపకర్మల ఫలితాన్ని, సత్కార్యాలు చేసిన వాళ్ళు తత్ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తారని అనేక మంది పుణ్యమూర్తులు చాటి చెప్పారు. మరణానంతరం జీవి పాపాలు చేసి ఉంటే చీకట్లో కొట్టుమిట్టాడుతూ కొంతకాలం గడిపి ఆత్మ పరిణితి పొందిన తర్వాత వెలుగుతో నిండిన లోకాల్లో సంచరిస్తుందని పునర్జన్మవాదులు, ముఖ్యంగా థియోసాఫిస్టులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చనిపోయిన వారి ఆత్మల చేత పలికించేవారు కూడా ఉన్నారని మనం వింటూ ఉన్నాం. దాన్ని బట్టి అన్నీ ఇక్కడే ఉన్నాయని అర్థమవుతోంది కదా. ఏది ఏమైనా పాపపుణ్యాల మీదనే మన జీవిత యాత్రలో శేషించిన భాగంలో సుఖదుఖాలు అనుభవించడం జరుగుతుందని మా ఫిలాసఫీ ప్రొఫెసర్ అంటూ ఉండేవారు. అది కూడా నిజమే కావచ్చు. పాపభీతి అనేది ఉంటే కాస్తైనా దుర్మార్గత్వం లోకంలో తగ్గుతుందని నా అభిప్రాయం. మిగిలిన మాట ఎలా ఉన్నా కానీ నిర్భయంగా జవాబిచ్చింది బావగారికి. చంద్రావతి కళ్ళింత చేసుకుని చూడసాగింది అపర్ణకేసి. పెళ్ళయ్యాక ఆమె ఎప్పుడూ భర్తతో అంతసేపు మాట్లాడి ఎరగదు. పొడిపొడిగా 4 ముక్కలు తప్పిస్తే పెద్ద కొడుక్కి సమ ఉజ్జీగా నిలబడగలిగిన అపర్ణని హృదయపూర్వకంగా ఆశీర్వదించింది పద్మావతమ్మ. కర్మఫలాన్ని ఎక్కడ తప్పించగలం తల్లి? అనుభవించక తప్పుతుందా అంది ఏదో ఆలోచిస్తూ పద్మావతమ్మ. తప్పించలేము, అనుభవించక ఎంత మాత్రమూ తప్పదు. కానీ అపమార్గానికి స్వస్తి చెప్పి భక్తిభావంతో ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి మరలిస్తే పాపకర్మల దుష్ఫలిత ప్రభావం కొంత తగ్గుతుందేమో అంది అపర్ణ. ఏమో గాని నాకు మాత్రం ఏమీ నమ్మకం లేదు. మన నుదుట పుట్టినప్పుడే బ్రహ్మ రాసినట్టే జరుగుతుంది, ఇది నా అభిప్రాయం అన్నాడు ప్రభాకర్రావు. కావచ్చు, ఆ రాసిన బ్రహ్మరాత చెడో మంచో మనది మనకే తెలియదు కనుక చెడుంటే లేకుండా చెయ్యమని, లేదా కాస్త దయదలిచి తగ్గించమని వేడుకోవడమే ఈ పూజా పునస్కారాల ఆంతర్యం. మరదలి జవాబు విని ఆగి లోపలికి వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు. సుధాకర్రావు, అపర్ణ తమ గదిలోకి వెళ్ళిపోయారు. కథ కొనసాగుతుంది.